ఇక ప్రజాప్రతినిధి ముసుగులో ఉన్న భూభాకాసురుడు బొల్ల బ్రహ్మనాయుడు అని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు విమర్శించారు. అక్షరముఖరాన్ని బొల్ల బ్రహ్మనాయుడు వేల కోట్ల అవినీతికి పాల్పడటం అతని క్రిమినల్ బెయిన్కి నిదర్శనమని ధ్వజమెత్తారు. అబద్ధాన్ని కూడా అతికినట్లు చెప్పడంలో ఆరితేరిన బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ ప్రాంత ప్రజలు ఇచ్చిన ఒక అవకాశాన్ని వేల కోట్ల అక్రమాలకు వినియోగించుకున్నారని దుయ్యబట్టారు. పేదల భూములు ప్రభుత్వ భూములే లక్ష్యంగా సాగిన బొల్ల భూకబ్జా వ్యవహారాల్లో తీగలాగితే డొంక కదిలినట్టు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని అన్నారు. స్వార్థం కోసం వినుకొండ పరువుని తెలంగాణలో తాకట్టు పెట్టారు. వీళ్ళ సంపాదన కోసం, వీళ్ళ కబ్జాల కోసం వేల కోట్లు ఆస్తులు దోసుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు ఇలాంటి దుర్మార్గులు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలా. ప్రజలందరూ కూడా కోరుతున్నా, ఇలాంటి దుర్మార్గుల్ని రాజకీయాల నుండి వెలివేయాలి, సమాజం నుండి వెలివేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళకి రాజకీయాలు చేసేటువంటి నైతిక హక్కు లేదు. ప్రజల మానాలని, ప్రాణాలని, ఆస్తుల్ని దోచుకునేటువంటి వీళ్ళకి ప్రజాస్వామ్యం ఉండే హక్కు ఉందా? వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు దృష్టిలో ఉంచుకునే వినుకొండలో ఎవరు హైయెస్ట్ మెజార్టీతో బొల్లాన్ని ఓడించారు. కారణం ఆయన చేసినటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, భూదందాలు, భూ ఆక్రమణలు, భూ కబ్జాలే కారణం. ఏంటంటే అన్యాయం. ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలు ఫోర్జరీ చేస్తారా? సెక్రటరీస్ సంతకాలు ఫోర్జరీ చేస్తారా? ఇళ్లలోనే స్టాంపులు దొంగ సంతకాలు పెట్టడానికి ఎంత ఘోరం అండి. మామూలుగా చూస్తే ఇక్కడ ఎన్ని నీతులు చెప్తాడు. ఖచ్చితంగా నేను సీఎం గారిని కోరుతాను, దీని మీద సిట్టు విచారణ జరపమని. సిట్టు విచారణ జరిగితే దిగ్గు తేలుతుంది. అన్ని కూడా వాస్తవాలతో మొత్తం కూడా ప్రూఫ్లతో సహా కూడా మొత్తం బయటకు వస్తుంది. దీనివల్ల శాశ్వతంగా జైల్లో ఉండే పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని బాగా ప్రోత్సహించడం, భూ కబ్జాలు చేయమని ప్రోత్సహించడం, చెప్పు తీసుకొని రైతులు కొడితే దాన్ని ప్రోత్సహించడం. ఎటుపోతుంది ఈరోజు సమాజం? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇసుక దోపిడీ చేశాడు, గనుల దోపిడీ చేశాడు, బ్రాందీ విస్కీల్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని లూటీ చేశాడు, 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఎక్కడైనా అభివృద్ధి చేసి జరిగిందా? పోలవరం అయిందా? ఎందుకు అవ్వలేదు? ఒక అమరావతి రాజధాని ఎందుకు అవ్వలేదు? ఒక ఇటుకు కూడా పెట్టారా మీరు? ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్న రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి పూర్తి చేశారా? కనీసం ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాలు, అవినీతి సంపాదన ఈరోజు వాళ్ళ అనుచరులకు కూడా ఆయుధాలుగా మారిపోయినాయి. ఇలాంటి బ్రహ్మనాయుడులు ఎంతో మంది ఇంకా దీని వెనక ఎవరెవరు ఉన్నారో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. బొల్లా బ్రహ్మనాయుడు ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి. దీని వెనకాల ఎవరెవరు హస్తాలు ఉన్నాయి మొత్తం కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. దీని మీద సమగ్ర విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తున్నా. వీళ్ళిద్దరు స్వార్థం